వైఎస్ అవినాష్ సజ్జల భార్గవ్ కి ఉచ్చు బిగుసుకుంటోంది. డీఐసీ వ్యాఖ్యలతో 2 రోజుల్లో కడపకు షర్మిల, సునీత వెళ్లనున్నారు. అవినాష్ పై ఫిర్యాదు చేయనున్నారని తెలుస్తోంది. అవినాష్ చెప్పినట్లే సోషల్ మీడియాలో పోస్టు చేసినట్లు వర్రా వాంగ్మూలం ఇచ్చారు. సజ్జల భార్గవ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ సైకోలపై కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ సైకోలపై కేసులు నమోదవుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ టీవీ రావు సిద్ధంగా ఉన్నారు. టీవీ రావు, చెప్పండి. ఎస్ గాయత్రి, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు సోషల్ మీడియా పరంగా అనాలోచిత పోస్టులు, ఏదైతే అక్రమాలతో కూడినటువంటి ఈ పోస్టులన్నీ కూడా చాలామంది మనోభావాలని దెబ్బతీశాయి. మరి ఈ మనోభావాలు దెబ్బతీసిన నేపథ్యంలో వారందరూ కూడా నాటి వైసీపీ ప్రభుత్వంలో ఫిర్యాదులు చేసినా కూడా ఎటువంటి చర్యలు లేనటువంటి నేపథ్యంలో మళ్ళీ ఇప్పుడు అవే కేసులకు సంబంధించి చాలా వరకు ఇప్పుడు మళ్ళీ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో వర్రా రవీందర్ రెడ్డి సోషల్ మీడియాకు ప్రధాన ఏదైతే కార్యకర్తగా వ్యవహరిస్తూ కర్త, కర్మ, క్రియ ఈ 3 విభాగాలకు ఈ సోషల్ మీడియాకి సంబంధించి తానే అన్నీ అన్నట్టుగా వ్యవహరించినటువంటి వర్రా రవీందర్ రెడ్డిని అరెస్టు చేసి 2 రోజుల పాటు విచారణ జరిపిన మీదట ఆయన వెల్లడించినటువంటి కీలక సమాచారం ఆధారంగా ఇప్పుడు ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. ఇందుకు సంబంధించి పోలీసుల వద్ద కూడా కీలక సమాచారం ఉంది. ఎవరెవరు ఇందులో సోషల్ మీడియా సైకిల్ మొత్తం కూడా ఎవరు నడిపించారు అనేటటువంటి దానిపైనే ఇప్పుడు కీలకంగా అడుగులు వేయబోతున్నారు. మరి ఇందుకు సంబంధించి వర్రా రవీందర్ రెడ్డి ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఆయన వద్ద నుంచి తీసుకున్నటువంటి మొబైల్ ఫోన్లో ఉన్నటువంటి డేటా మేరకు మొత్తం కూడా ఆధారాలు లభ్యమయ్యాయి. అసలు నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి, విధులు ఎవరు నిర్వహిస్తున్నారు, మరియు వీటన్నిటినీ కూడా కూపీలాగడం జరిగింది. ఇప్పటికే దీనికి సంబంధించిన సమాచారంతో ముందడుగు వేస్తున్నటువంటి ప్రభుత్వానికి ఇప్పుడు కీలక వ్యక్తులపై దృష్టి సారించింది. వర్రా రవీందర్ రెడ్డి చెప్పినటువంటి సమాచారం మేరకు ఆయన వద్ద ఉన్నటువంటి రాఘవరెడ్డి, అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి, అలాగే అవినాష్ రెడ్డి కూడా ఇందులో కీలకంగా వ్యవహరించారనేటటువంటిది ప్రధాన సమాచారం. దీనికింతే కాకుండా ఏదైతే పీవీసీ సెంటర్గా విజయవాడ పీవీసీ సెంటర్ అంటే తాడేపల్లి పీవీసీ బిల్డింగ్ సెంటర్గా నడిచినటువంటి వ్యవహారాలన్నీ కూడా ఎవరి ప్రమేయంతో నడిచాయంటే ఇందులో ప్రధానంగా చూపిస్తుంది. తొలుత వర్రా రవీందర్ రెడ్డి ఏదైతే భారతీ సిమెంట్స్లో ఒక ఉద్యోగిగా ఉన్నటువంటి వర్రా రవీందర్ రెడ్డి ఇప్పుడు ఆయన సోషల్ మీడియా మెయిన్ యాక్టివిస్ట్గా వైసీపీకి ఉన్నాడు. మరి ఆయనని పట్టుకుంటే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని భావించినటువంటి కూటమి ప్రభుత్వం అందుకు అనుగుణంగా అడుగులు వేసింది. పోలీసుల అధికారులను కూడా పురమాయించింది. మరి ఈ నేపథ్యంలోనే వర్రా రవీందర్ రెడ్డి ఇప్పుడు పోలీసుల ఉచ్చులో ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో ఇప్పటికే అవినాష్ రెడ్డిపై కూడా కేసులు నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. మరి ఇందుకు సంబంధించి వర్రా రవీందర్ రెడ్డి అలాగే రాఘవరెడ్డి వీరి ప్రమేయంపై ఇప్పుడు సొంత సోదరులైనటువంటి ఎవరైతే షర్మిల, వైఎస్ సునీత వీరిరువురు కూడా రేపో మాపో అవినాష్ రెడ్డిపై కూడా కేసులు పెట్టడానికి సమాయత్తమవుతున్నారు. మరి ఈ వైసీపీకి సంబంధించినటువంటి ఈ ట్రాపింగ్ మొత్తానికి సంబంధించి సజ్జల భార్గవ్ ఏదైతే నిధులు సమకూర్చే విషయం కానీ ప్రభుత్వం నుంచి ఆ నిధులు ఎలా మళ్లించిన నిధులను ఏదైతే సోషల్ మీడియా యాక్టివిస్టులకు ఏదైతే వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులకు ఎలా పంపకాలు చేయాలి, భారీ లెవెల్లో 70 నుంచి లక్షన్నర 2 లక్షల రూపాయల వరకు కూడా శాలరీలు అదేది సోషల్ మీడియా సైకోలకు శాలరీల రూపంలో ఇచ్చారు. మరి ఇందుకు సంబంధించి అప్పటి ఐఎన్పిఆర్ కమిషనర్గా ఉన్నటువంటి విజయ్ కుమార్ కూడా ఇందులో కీలక పాత్రధారిగా ఉన్నటువంటి పరిస్థితి. మరి దీనికి సంబంధించి డిజిటల్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ను కూడా ఇందుకు పావుగా వాడినటువంటి పరిస్థితి కూడా ఇందులో కీలకంగా ఆధారాలు లభ్యమయ్యాయి.
మరి అంతేకాకుండా సజ్జల భార్గవ ఆధ్వర్యంలో నడిచినటువంటి ఈ సోషల్ మీడియా దురాగతాలన్నీ కూడా ఈ ప్రతి ఒక్కరి మెడకు చుట్టుకునేటువంటి అవకాశం ఉంది. వర్రా రవీందర్ రెడ్డి విసిరినటువంటి వర్రా రవీందర్ రెడ్డి దగ్గర నుంచి సేకరించిన ఫోన్ ఆధారంగా లభ్యమైనటువంటి సమాచారంలో కీలకంగా లభ్యమైన ఏదైతే ఇంటూరి రవికిరణ్ పేరు కూడా ఇందులో కీలకంగా ఉంది. ఇంటూరి రవికిరణ్ పాత్ర అయితే ఏదైతే పీవీసీ కేంద్రంగా జరుగుతున్నటువంటి ఈ సోషల్ మీడియా దందా మొత్తం కూడా అక్కడి నుంచి ఏదైనా మార్ఫింగ్ చేయాలంటే ఫోటోలు మార్ఫింగ్ చేయాలంటే ఇంటూరి రవికిరణ్ డైరెక్ట్గా రంగంలోకి దిగడం, ఆయన ఎవరెవరిని ఎలా చేయాలి అనేది చెప్పడం, అందరూ కూడా ఉదయాన్నే సమావేశం అవడం, సమావేశం ఈరోజు ఎవరిని బద్నాం చేయాలి, ఎవరిపై డెరోగేటరీ పోస్టులు పెట్టాలి అనేటటువంటిది కీలకంగా చర్చించుకొని వీరందరూ కూడా ముందుగానే సోషల్ యాక్టివిస్టులుగా మారిపోయేటటువంటి పరిస్థితి, వారికి అందరికీ కూడా డ్యూటీలు అప్పగించేటటువంటి పరిస్థితి. ఏది ఏమైనా వర్రా రవీందర్ రెడ్డి అరెస్టుతో అవినాష్, అలాగే సజ్జల భార్గవ్, ఇంటూరి రవికిరణ్, అలాగే రాఘవరెడ్డి వీరి బండారం బయటపడబోతోంది. ఇందుకు సంబంధించి ఇటువైపు షర్మిల, సునీత వీరిరువురు కూడా రేపో మాపో కేసులు పెట్టడానికి సమాయత్తమవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ టీవీ రావు.